హైదరాబాద్లోని మియాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 101, 100లోని 100 ఎకరాల ప్రభుత్వ భూముల్లో కొందరు గుడిసెలు వేసుకున్నారు. భారీగా తరలి వచ్చిన జనం 504 ఎకరాల భూమిలో గుడిసెలు వేశారు. అయితే మియాపూర్లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు హెచ్ఎండిఏ అధికారి వీరారెడ్డి. జనం కూడా అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదంటున్నారు. దీంతో పోలీసులు భారీగా చేరుకుని జనాన్ని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మియాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ పరిసరాల్లో సర్వే నెంబరు 101, 100లో సుమారు 504 ఎకరాల స్థలం ఉంది. అందులో నిర్మాణాలకు అనుమతి లేదన్నారు ఎస్టేట్ ఆఫీసర్ వీరారెడ్డి. కొందరి ప్రలోభాలకు గురైన సామాన్య జనాలు వచ్చి గుడిసెలు వేస్తే వెంటనే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు పోలీసులు. పీడీ యాక్ట్ కూడా పెడతామన్నారు. సర్వే నెంబర్ 101, 100లోని ప్రభుత్వ భూమి సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టేందుకు వీలు లేదు అన్నారు హెచ్ఎండిఏ అధికారులు. అది ప్రభుత్వ భూమి అని తెలియక గతంలో 16 మంది వ్యక్తులు కొన్నారు. ఈ భూమి ప్రభుత్వాందని కోర్టు నిర్ధారించి హెచ్ఎండిఏకి అప్పగించింది. దీంతో ఈ భూమి కొన్నవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొంతమంది సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు అంటున్నారు. హైదరాబాద్లోని మియాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీనికి సంబంధించి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్, ఏంటి అసలు 101 అండ్ 100లోని 100 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ప్రజలు ఎలా ఇళ్లు నిర్మించుకున్నారు? అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రైట్ దేవి, ఇంకా కూడా మియాపూర్ ప్రభుత్వ స్థలంలో ఉద్రిక్తత కొనసాగుతుందని చెప్పాలి. గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ కొనసాగుతుందని చెప్పాలి. ప్రస్తుతానికి మనము మియాపూర్లోని 100తో పాటుగా 101 సర్వే ల్యాండ్ ఎక్కడైతే ఉన్నారో ఇక్కడ ఇంకా ఉద్రిక్తత కొనసాగుతుందని చెప్పాలి. అయితే సర్వే నెంబర్ 101 అలాగే 100 ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. అయితే ఇందులో కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయము. ఒకవేళ కబ్జా చేస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్ఎండి అధికారులు హెచ్చరిస్తున్నప్పుడు కూడా గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా చాలా మంది కొంతమేరకు కూడా ప్రలోభాలకు గురై వారందరూ కూడా ఇతర జిల్లాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ గుమిగూడుతున్నారు. మనం విజువల్స్ తో చూడొచ్చు. ఇదే సిచ్యువేషన్ గడిచిన 4-5 రోజుల నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అలాగే హైదరాబాద్ కొనసాగుతుందని చెప్పాలి. ఇదంతా కూడా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న సుమారు 520 ఎకరాల స్థలము దేవి. అయితే ఇదంతా కూడా అక్రమాలకు ప్రయత్నం చేశారు. గతంలో ప్రభుత్వ భూముల్లో కూడా గుడిసెలు వేసేందుకు భారీగా తరలివచ్చారు. అయితే ప్రభుత్వ భూములను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామనే వైపు హెచ్ఎండి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఈ స్థలం మాది, కొందరు కొనుగోలు చేశారు కాబట్టి ప్రభుత్వం మాకు ఈ స్థలం ఇవ్వాలని చెప్పి చాలా మంది కూడా ఇక్కడ ఆందోళన దిగుతున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ఇది ప్రభుత్వ భూమి అని తెలియక కొనుగోలు చేసిన వారు కొందరు ఉంటే, అలాగే కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ప్రలోభాలకు గురి చేసి కొంతమంది ఈ ల్యాండ్ పొజిషన్ లోకి తీసుకొచ్చారనేది మరొక ఆరోపణ వినిపిస్తోంది. అయితే కొందరి ప్రలోభాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఇదే ప్రాంతంలో చూడొచ్చు. అక్కడక్కడ కొంతమంది కూడా ఈ స్థలాన్ని అంతా కూడా బ్యారికేడ్స్ లాగా ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, అలాగే గుడిసెలాగా నిర్మాణం చేసుకుని వీరంతా కూడా నివసిస్తా ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వ భూమి సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, అలాగే నిర్మాణం చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్ఎండి అధికారులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఇది ప్రభుత్వ భూమి కాబట్టి ఇది తెలియక కొంతమంది సుమారు 16 మంది కూడా వ్యక్తులు ఈ భూమిని కొన్నారు. అయితే కోర్టులో కూడా కేసు నడిచింది. అయితే ఇది హెచ్ఎండిఏ ప్రభుత్వం సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఇది కొనుగోలు చేయడం లేదు, ఇది ప్రభుత్వానికి వాపస్ ఇవ్వాలని కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. అయితే వీరంతా కూడా 16 మంది కూడా గతంలో సుప్రీంకోర్టుకు వెళ్లారు. గడిచిన 10 ఏళ్ల నుంచి కూడా సుప్రీంకోర్టులో ఈ ల్యాండ్ వివాదం కొనసాగుతుంది. కొంతమంది సామాన్య ప్రజలు రెచ్చగొట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికే ప్రయత్నిస్తారని కొంతమంది వాదన. ఇందులో ప్రస్తుతం అయితే పోలీసులు పికెట్ కొనసాగుతుంది. ఇటు మియాపూర్, అలాగే షేర్లింగంపల్లి, అలాగే ఈ దుండిగల్, అల్వాల్, కొంతమంది ఏదైతే ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కావచ్చు, అలాగే ఇటు చాలా మంది అనేకులు ఈ విషయం తెలియక ఇది ప్రభుత్వ భూమి అని తెలియక కూడా చాలా మంది ప్రజలు మాత్రం వీరంతా కూడా గుడిసెలు వేసుకోవడమే కావచ్చు, అలాగే ల్యాండ్ పొజిషన్ లో కూర్చోవడం కావచ్చు, ఇదంతా కూడా గడిచిన కొద్ది రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. పోలీసులు మాత్రం వీరందరికీ నచ్చ చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా హెచ్ఎండికి సంబంధించి ప్రభుత్వ భూమి, ఇందులో ఎలాంటి కొనుగోలు కానీ అలాగే ల్యాండ్ కబ్జాలకు పాల్పడితే మాత్రం చర్యలు తీసుకుంటామని. కానీ కుటుంబ సమేతంగా చాలా మంది ఇతర జిల్లాల నుంచి, చాలా వరకు తండాల నుంచి కూడా ప్రజలందరూ ఈ మియాపూర్ సర్వే నెంబర్ 100 అలాగే సర్వే నెంబర్ 101
520 పైగా ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఈ ల్యాండ్ లోకి పొజిషన్ లోకి రావడం అనేది ప్రస్తుతం ఉద్రిక్తతలకు దారితీస్తుందని చెప్పాలి. అయితే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న సుమారు 520 ఎకరాల స్థలం కూడా ఈ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు మదీనాగూడ, అలాగే బిహెచ్ఎల్, బీకేగూడ, అలాగే మియాపూర్, నడిగడ్డ తాండా ఇలాంటి ప్రాంతాల నుంచి ఆనుకొని ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా చాలా కోట్లలో ఈ ల్యాండ్ వాల్యూ కొనసాగుతుంది. అంటే ఈ ల్యాండ్ కూడా చాలా కోట్లలో ఉంది కాబట్టి ఇందులో గనక మనము ఒకవేళ ల్యాండ్ లోకి వస్తే గనక ప్రభుత్వం ఏదైనా కట్టిస్తే గనక ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి కొందరు భావిస్తా ఉన్నారు. అలాగే కొంతమంది ప్రలోభాలకు గురి చేసి చాలా మంది అమాయకులను, సామాన్య ప్రజలను కూడా ఈ ల్యాండ్ లోకి తీసుకొచ్చి ఈ స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు కావచ్చు, అలాగే ఈ ల్యాండ్ తమకు సొంతం అవుతుందని చెప్పి ప్రలోభాలకు గురి చేసి తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ హెచ్ఎండిఏ అధికారి ఎవరైతే స్టేట్ ఆఫీసర్ ఉన్నారో అతను చెప్తున్న దాని ప్రకారంగా కొందరు ప్రలోభాల వల్లే వీరంతా కూడా సామాన్య ప్రజలందరూ గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు, కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలాగే ఎవరైతే ఒకవేళ ల్యాండ్ పొజిషన్ లోకి కబ్జాలకు పాల్పడితే వారిపైన చర్యలు తీసుకుంటామని వారంతా కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది వీరంతా కూడా తాండాల నుంచి వచ్చిన వాసులు ఉన్నారు. అసలు వీరిని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు, అలాగే వీరు ఏ విధంగా ల్యాండ్ పొజిషన్ లోకి వచ్చారు, అసలు ఏం జరుగుతుందండి? ఎన్ని రోజుల నుంచి, గడిచిన 5 రోజుల నుంచి గొడవ అవుతుంది కదా? వారం రోజులపై ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మేము ఇక్కడనే నిలుస్తున్నాం, వారం రోజుల నుంచి ఇక్కడనే నిలుస్తున్నాము. మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఇక్కడ మేము కొద్దిగా స్థలాలు ఇస్తే అక్కడ మేము ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటామని చేస్తున్నాం. మేము ఇది ప్రభుత్వ స్థలము, ఇది సుప్రీంకోర్టులో నడుస్తుంది. ఇది ల్యాండ్ కబ్జా చేస్తే మాత్రం కేసులు నమోదు చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. కొంతమంది ప్రలోభాలు గురి చేసి మీలాంటి వ్యక్తులు చాలా మంది ల్యాండ్ పొజిషన్ లోకి వచ్చారని చెప్తా ఉన్నారు కదా? అది కూడా కరెక్ట్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాకేమో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నో అనౌన్స్ చేసింది, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని. ఎన్నో కట్టారు కూడా, ఎన్నో లక్షల్లో కట్టారు. ఏది అమలు చేయలేరు మాకు. సో మొత్తంగా మాత్రం ప్రభుత్వము తమకు న్యాయం చేయాలి. ఈ ల్యాండ్ కాకుండా కూడా ఎక్కడైనా సరే ప్రభుత్వం నుంచి మాకు లబ్ధి చేకూర్చే విధంగా ల్యాండ్ ఇవ్వాలని మాత్రం ప్రస్తుతం మీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అధికారులు స్పందించేంత వరకు కూడా మేము కదిలే ప్రసక్తి లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ లో ఉంది. దేవి, ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ టు స్టూడియో.